చూస్తున్నారు. తెలంగాణలో మరోసారి భూముల ధరలు పెరగబోతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఆ దిశగా కసరత్తు చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్ విలువకు ప్రతిపాదించిన విలువకు భారీగా తేడా ఉంటోంది అనేది రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. చివరిగా 2021లో భూముల ధరలు సవరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయినప్పటికీ మార్కెట్ వాల్యూకి ప్రతిపాదించిన ధరలకు భారీగా వ్యత్యాసం ఉంది అనేది రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. నిబంధనల ప్రకారం భూముల ధరలు ఏటా సవరించాలన్నారు ఆయన. భూముల ధరలు పెంచితే రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం వస్తుందంటూ కూడా ఆశించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు స్టాంప్ డ్యూటీని తగ్గించాలా లేదా పెంచాలా అనే దానిపై అధ్యయనం చేయాలన్నారు రేవంత్ రెడ్డి. ధరల సవరణ శాస్త్రీయంగా ఉండాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తోంది. రియల్ రంగం, నిర్మాణ రంగంను ప్రమోట్ చేసేలా సవరణలు ఉండాలన్నారు ఆయన. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మొత్తంగా భూముల ధరలకు సంబంధించి ఇప్పుడు ఆ రేట్లు కావచ్చు, లేకపోతే మరోసారి భూముల ధరలకు సంబంధించి పెంపు ఉండబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఆ దిశగా కసరత్తు చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్ విలువకు ప్రతిపాదించిన విలువలకు భారీగా తేడా ఉంది అంటున్నారు రేవంత్ రెడ్డి. చివరిగా 2021లో భూముల ధరలు సవరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయినప్పటికీ మార్కెట్ వాల్యూకి ప్రతిపాదించిన ధరలకు భారీగా వ్యత్యాసం ఉంది అన్నారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం భూముల ధరలు ఏటా సవరించాలి అంటూ కూడా అధికారులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. మధు, ఇంకా ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు భూముల ధరల సవరణకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఎగ్జాక్ట్లీ, ముఖ్యంగా అంటే ప్రస్తుతం ఆదాయ వనరులను సమకూర్చుకునేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది. చాలా కీలకంగా, ఎందుకంటే ప్రస్తుతం ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే రైతు రుణమాఫీ కానీ, 6 గ్యారంటీల అమలు విషయం కానీ వీటన్నిటిపైన దృష్టి పెడతా ఉన్నారు. సో అవి అమలు కావాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో తప్పని పరిస్థితిలో ఈ రోజు ఆయన కీలక సమావేశం నిర్వహించారు సెక్రటరియట్ లో. ఆదాయ వనరులను పెంచుకోవాలి రాష్ట్రంలో, దానికి సంబంధించినటువంటి అవకాశాల పైన దృష్టి పెట్టాలనేటువంటిది అధికారులకు సూచన చేశారు. సో అందులో భాగంగానే ఈ రోజు అధికారులు సూచన చేశారు. మొట్టమొదటిసారిగా ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ రంగం పైన దృష్టి పెట్టారు. 2021 సంవత్సరంలో గతంలో భూముల సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ పెంచారు. సో నుంచి ఈ రోజు కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా మార్కెట్ వాల్యూను పెంచాలనేటువంటి దిశగా చూస్తా ఉన్నారు. ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ప్రస్తుతం హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ ధర ఎగ్జాంపుల్ తీసుకుంటే కోటి రూపాయల విలువ చేసేటువంటి ఇల్లు గాని, కోటి రూపాయల విలువ చేసేటువంటి భూమి గాని అందుబాటులో ఉంటే దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జ్ వచ్చేసి కొన్ని లక్షల వరకే అవుతా ఉన్నటువంటి పరిస్థితి. సో కానీ దాన్ని రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కానీ వీటన్నిటిని కనుక పెంచడం వల్ల జరిగేటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ వాల్యూ పెంచుతారు అంటే ప్రభుత్వ ధరను నిర్ణయించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రభుత్వ ధరను నిర్ణయిస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వ ధర వచ్చేసి దాదాపు 200 గజాలు 10 నుంచి 12 లక్షలు అక్కడ ఒకవేళ ఉంటే, మార్కెట్ వాల్యూ వచ్చేసి వాస్తవానికి అయితే బయట మార్కెట్ వాల్యూ వచ్చేసి అది 1 కోటి నుంచి 1,20 లక్షలు, 1,10 లక్షలు ఉండేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం ఇప్పుడు రోడ్డు విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఫ్లైఓవర్లు వేసేటువంటి సమయంలో కావచ్చు, ప్రభుత్వం భూసేకరణ సంబంధించినటువంటి సమయంలో మనకు దీనిలో స్పష్టత వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం భూమిని తీసుకున్నప్పుడు రోడ్డు కోసమో, బ్రిడ్జ్ కోసమో, లేకుంటే ఏదైనా ప్రాజెక్టు కోసమో భూసేకరణ చేపట్టినప్పుడు అక్కడ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, గవర్నమెంట్ రేట్ ఎంత ఉంది అనేటువంటి దాని ప్రకారం ఆ నష్టపరిహారం చెల్లిస్తారు. ఒకవేళ కనుక ఆ పరిస్థితులు ఇంకా కాకుంటే ఇంకొక 5 లక్షలు 10 లక్షలు కలిపి యాడ్ ఆన్ చేసిస్తారు. కానీ యాక్చువల్ గా అక్కడ రేట్ ఉండేది 1 కోటి రూపాయలు ఉంటుంది, 10 లక్షలే దాని మార్కెట్ వాల్యూ ఉంటుంది. సో ఆ 10 లక్షల దానిపైనే స్టాంప్ డ్యూటీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి ఆదాయమే ప్రభుత్వానికి వస్తుంది. అంటే 1 కోటి రూపాయలకు సంబంధించినటువంటి ఈ నగదు ట్రాన్సాక్షన్ జరగదు. కేవలం చెక్ ట్రాన్సాక్షన్ జరిగేదంతా కూడా వైట్ లో జరుగుతుంది, మిగతాదంతా కూడా బ్లాక్ లో జరిగే అవకాశం ఉంటుంది. అలా లేకుండా మార్కెట్ రేటు, గవర్నమెంట్ రేటునే పెంచడం వల్ల, గవర్నమెంటే ధర నిర్ణయిస్తుంది,
ఈ ప్రాంతంలో ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్, బంజారా హిల్స్, లేకుంటే మియాపూర్, కుక్కట్పల్లి లాంటి ఏరియాలో ఆ డిమాండ్ ను బట్టి ప్రభుత్వం రేటు నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఒక 5,000కు గజం ఉంది అంటే అప్పుడు ఆ ధరను 10,000 చేసేటువంటి అవకాశం ఉంది. సో ధర నిర్ణయం ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉంది. ఆదాయ మార్గాల కోసం చాలా కీలకంగా వాళ్ళు కసరత్తు చేస్తా ఉన్నారు. కేవలం ఈ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, ఇళ్లే కాదు, దీని వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. రియల్ రంగం మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కానీ సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు తీవ్రమైనటువంటి భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, కానీ ఈ మధ్యతరగతి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో మరోసారి భూముల ధరలు పెరగబోతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఆ దిశగా కసరత్తు చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్ విలువకు ప్రతిపాదించిన విలువకు భారీగా తేడా ఉంటోంది అనేది రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. చివరిగా 2021లో భూముల ధరలు సవరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయినప్పటికీ మార్కెట్ వాల్యూకి ప్రతిపాదించిన ధరలకు భారీగా వ్యత్యాసం ఉంది అనేది రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. నిబంధనల ప్రకారం భూముల ధరలు ఏటా సవరించాలన్నారు ఆయన. భూముల ధరలు పెంచితే రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం వస్తుందంటూ కూడా ఆశించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు స్టాంప్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో మరోసారి భూముల ధరలు పెరగబోతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఆ దిశగా కసరత్తు చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్ విలువకు ప్రతిపాదించిన విలువకు భారీగా తేడా ఉంటోంది అనేది రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. చివరిగా 2021లో భూముల ధరలు సవరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయినప్పటికీ మార్కెట్ వాల్యూకి ప్రతిపాదించిన ధరలకు భారీగా వ్యత్యాసం ఉంది అనేది రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. నిబంధనల ప్రకారం భూముల ధరలు ఏటా సవరించాలన్నారు ఆయన. భూముల ధరలు పెంచితే రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం వస్తుందంటూ కూడా ఆశించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు స్టాంప్ డ్యూటీని తగ్గించాలా లేదా పెంచాలా అనే దానిపై అధ్యయనం చేయాలన్నారు రేవంత్ రెడ్డి. ధరల సవరణ శాస్త్రీయంగా ఉండాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తోంది. రియల్ రంగం, నిర్మాణ రంగంను ప్రమోట్ చేసేలా సవరణలు ఉండాలన్నారు ఆయన. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మొత్తంగా భూముల ధరలకు సంబంధించి ఇప్పుడు ఆ రేట్లు కావచ్చు, లేకపోతే మరోసారి భూముల ధరలకు సంబంధించి పెంపు ఉండబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఆ దిశగా కసరత్తు చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్ విలువకు ప్రతిపాదించిన విలువలకు భారీగా తేడా ఉంది అంటున్నారు రేవంత్ రెడ్డి. చివరిగా 2021లో భూముల ధరలు సవరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయినప్పటికీ మార్కెట్ వాల్యూకి ప్రతిపాదించిన ధరలకు భారీగా వ్యత్యాసం ఉంది అన్నారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం భూముల ధరలు ఏటా సవరించాలి అంటూ కూడా అధికారులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. మధు, ఇంకా ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు భూముల ధరల సవరణకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి?